మానవుడు దేవుని దగ్గరికి చేరలేడు. ఒకవేళ ఆ శిక్షను సిద్ధపరచబడి ఉంది. ఆ అగ్నిలోనికి మానవులు ఎవరు పోవద్దని దేవుడు ఆశపడి నన్ను ప్రేమిస్తున్న నిన్ను కూడా దేవుడు ప్రేమించి నీ కొరకు దేవుడు పరలోకంలో ఒక స్థానాన్ని కల్పించాలని తాను ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చి, దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి దేవుని రక్తాన్ని ఈ లోకంలో చిందించిన వాడిగా ఉంటున్నాడు. ఆయన చిందించిన రక్తంలో నీ పాపాలన్నింటినీ కడిగి వేసి, నీ పాపాలన్నింటినీ తీసివేసి తాను సంపాదించిన నీతిని నీకు అప్పగించి నిన్ను పరలోక రాజ్యానికి వారసునిగా, నిన్ను స్వర్గానికి వారసునిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ మాట వింటున్న నీవు సత్యం జీవం నా ద్వారా తప్ప ఎవడు నువ్వు తండ్రి యొద్దకు చేరలేడు. ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా స్వర్గానికి పోలేరు. మనం ఎన్ని మార్గాలు అన్వేషించినా, మనం ఎన్ని తీర్థయాత్రలు చేసినా, మనం ఇంకా ఎన్ని చేసినా మన వల్ల మనంతటా మనము తండ్రి దగ్గరికి, దేవుని దగ్గరికి చేరలేము. కాబట్టి యేసుక్రీస్తు మన కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గంలో మనము చేయవలసిందంటూ ఏమీ లేదు, అంతా ఆయనే చేసేశాడు. నీ కొరకు నువ్వు చెల్లించాల్సిన పాప శిక్షను కూడా ఆయన భరించి, నీవు చెల్లించాల్సిన క్రయధనాన్ని, నీ రక్తానికి బదులు తన రక్తాన్ని ఆయనే చెల్లించాడు గనుక ఇప్పుడు నీవు చేయవలసిందల్లా ఏమి లేదు. నీవు యేసుక్రీస్తుని అంగీకరిస్తే చాలు. నీవు పాపివి, ఆ పాప శిక్ష యేసు నీ కొరకు భరించాడని ఒక్కసారి నువ్వు విశ్వసిస్తే దేవుడు నీకు స్వర్గంలో స్థానాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మాటను నమ్మి ఒకవేళ నువ్వు పాపివని గ్రహిస్తే నీ ఉన్న స్థలంలో యేసుక్రీస్తు నీ హృదయంలోనికి ఆహ్వానించాలని నీ చేతుల్లోనికి ఇవ్వబడిన కరపత్రిక చదివి ఇంకా దాంట్లో ఉంటున్న విషయాలు తెలుసుకొని ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే గారపల్లి బరాకా గుడ్ న్యూస్ చర్చ్ లోకి వచ్చి మమ్మల్ని ప్రశ్నలు అడిగి ఇంకా మీ సమాధానం తెలుసుకోవాలని ప్రభువును మనం చేస్తున్నాం. చివరి ప్రార్థన చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ఈ స్తంభంపల్లి గ్రామాన్ని మీరు ప్రేమించినందుకు నీకు వందనాలు. మరి సంఘముగా మేమందరం కూడి ఆయా ఈ యొక్క